అండ్ సార్ ఇదే స్టేజ్ పైన అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ దిల్ రాజు గారి గురించి మాట్లాడారు. అండ్ సంక్రాంతికి సినిమాల గురించి మాట్లాడుతూ ఒక హిట్ చూసారు, ఒక ఫ్లాఫ్ చూసారు ఆయన ఒక సంక్రాంతికి అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఒక చర్చ జరుగుతుంది. ఈయన గేమ్ చేంజర్ ఉద్దేశించి ఇటువంటి కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అల్లు అరవింద్ గారు అంటూ కూడా రామ్ చరణ్ గారు అభిమానులు అయితే పోస్టులు పెడుతున్నారు. రామ్ చంద్ర అభిమానులు గారు ఇంకోళ్ళు కానీ ఆలోచించాల్సింది టోటల్ కంటెంట్ ఏం మాట్లాడాడు. దిల్ రాజు గురించి మాట్లాడాడు. దిల్ రాజు 2 సినిమాలు ఆయనయే. గుంటూ ఇది సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్ 2 ఆయనే. 2 సినిమాలు ఆయనే కనుక ఆ సినిమాల ప్రస్తావనలో వాస్తవాలు చెప్పాడు. గేమ్ చేంజర్ ఫ్లాపే కాదా, సక్సెస్ హిట్ అది ఏమన్నా కాదు కదా, ఫ్లాపే. సంక్రాంతికి వస్తున్నారు, సక్సెస్. కనుక ఒకే వ్యక్తి ఒక ఫ్లాప్ ఒకే రోజు ఫ్లాప్ చూశాడు, సక్సెస్ చూశాడు అని మామూలుగా మాట్లాడే మాట. దాన్ని ఏదో ఫ్లాప్ అని చెప్పాలా, ఫ్లాప్ అని చెప్పక ఫ్లాప్ గా హిట్ అని చెప్పాలా, అబద్ధం చెప్పాలా స్టేజ్ మీద? దిల్ రాజు గారి మ్యాటర్ గురించి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒకటి సక్సెస్ చూస్తాడు లేదా ఫెయిల్యూర్ చూస్తాడు. కానీ ఒకే వ్యక్తి 2 ఒకేసారి చూశాడు. అది ఒక వినూత్నమైన సందర్భం, ఒక స్పెషల్ డిఫరెంట్ సందర్భం. ఏ సందర్భం, అలాంటి సందర్భాలు రేర్. ఎందుకంటే ఒక మనిషి ఒక సినిమా రిలీజ్ చేస్తే హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్. కానీ ఒక వ్యక్తి 2 సినిమాలు రిలీజ్ చేసి ఒకటి హిట్ ఒకటి ఫ్లాప్, ఒక కంట కన్నీరు మరొక పంట కన్నీరు అని, ఒక కంట పన్నీరు మరొకటి కన్నీరు అని, అలాంటి సిచ్యువేషన్ ఓన్లీ దిల్ రాజుకి ఏర్పడింది ఈ సందర్భం. అది చెప్పాడు ఆయన, నిజాయితీగా చెప్పాడు. దాని గురించి ఫ్యాన్స్ ఏదో పిచ్చి గోల్ చేస్తే వాళ్ళకి పరిపాటు లేకుండా ఏదో సోషల్ మీడియాలో ఏదో వాగాలు కనుక వాగుతుంది, దానికి అర్థం లేదు, పర్థం లేదు. అంటే సార్ అల్లు మెగా ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్ళు నడిచింది కదా, మన అందరికీ తెలిసింది. ఈ టైంలో అల్లు అరవింద్ గారు ఇటువంటి కామెంట్ చేస్తే ఫ్యాన్స్ వారు క్రియేట్ చేసే అవకాశం ఉందని ఆయన భావించుంటారు. ఏమీ ఉండదు. ఫ్యాన్స్ కాకి గోళం, ఫ్యాన్స్ గోళం ఉన్నాయి. వీళ్ళు ఏదో ఒకటి, వాళ్ళకి ఏమి పని పాట ఉండదు. ఆ ఫ్యాన్స్ ముసుగేసుకుని వాళ్ళు ఎవడో అడ్రస్ కూడా పక్కెట్టోడు కూడా తెలియదు. వాడు బతుకు ఎదుగు అంతా ఏ గాలి వాట బతుకు, వాడు ఏదో వాగుతూ ఉంటాడు. ఏదో ఒకటి వాగితే వాడు కొంచెం వీడి కమెంట్ రిజిస్టర్ అవుద్ది. అంతకు తప్పితే ఇంకేమీ లేదు. ఆయన అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పాడు, వాస్తవం చెప్పాడు. సిచ్యువేషన్ దిల్ రాజు యొక్క పరిస్థితి వింత పరిస్థితి, వినూత్నమైన పరిస్థితి, రెగ్యులర్ గా కనపడే పరిస్థితి కాదు. స్పెషల్ గా ఈ సంక్రాంతికి అలాంటి పరిస్థితి. ఆయన ఒకటి హిట్ ఒకటి సక్సెస్, ఒకటి హిట్ ఒకటి ఫ్లాప్, ఒకటి కంట కన్నీరు మరొకట పన్నీరు, 2 ఒకే సందర్భంలో రావటం, ఒకే సమయంలో రావటం రేర్ అకేషన్. ఆ అకేషన్ చెప్పాడు ఆయన అంతే. దాంట్లో ఏదో దాన్ని విపరీత అర్థాలు తీసి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని ఎవరు చెప్పారు? వాళ్ళంతా ఒకటే. కాకపోతే అల్లు రామలింగయ్య గారి ఇది నిలబెట్టాలి, అది ముందుకు కాపాడాలని అల్లు అర్జున్ వెళ్తున్నాడు. తప్పులేదు. వాళ్ళ తాత లెగసీ, అల్లు రామలింగయ్య గారి లెగసీ మామూలు లెగసీ కాదు. ఈ చిరంజీవులు వీళ్ళు ఇండస్ట్రీకి రావడానికి ముందే ఆయన పెద్ద స్టారు. అల్లు అనేది ఒక బ్రాండ్. సో ఆ లెగసీని కాపాడుకోవాలని, అల్లు లెగసీని కాపాడాలని మనవుడుగా చేస్తున్నాడు అంతే. దాన్ని వీళ్ళు చెలవబడి చేసి రామలింగయ్య వల్ల అల్లు, చిరంజీవి వల్ల రామలింగయ్య, ఈ పిచ్చి తెలిసినోడు ఎవడు మాట్లాడు, విషయం తెలియదు వాగేవాడు అంతే. రామలింగయ్య గారు ఆయన పెద్ద స్టారు. ఆయనకు అల్లుడు అవడంతో చిరంజీవి అనే ఆయన ఇండస్ట్రీలో అందరికీ మన అల్లుడు సొంతం అయ్యాడు. తద్వారా ఆయనకి ప్రయోజనం జరిగింది. ఆ తర్వాత అల్లు రామలింగయ్య కొడుకు అవడం వల్ల అల్లు అరవింద్ బావమరిది అవడంతో ఆయనకు అండగా నిలిచాడు. ఆయన స్టార్ నుంచి మెగాస్టార్ అవడానికి దోహదపడ్డాడు అల్లు అరవింద్. ఇది దాంట్లో వాస్తవం. ఇది కంటగా చూసినాను మా అందరికి తెలుసు. అలాగే ఆయన మెగాస్టార్ అయినాక ఆయన ఇమేజ్ ఈయన మెగా ప్రొడ్యూసర్ అవడానికి ఈయనకు ఉపయోగపడింది. సో ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు. ఒకళ్ళు మెగాస్టార్ అవడానికి ఈయన ఉపయోగపడితే ఈయన మెగా ప్రొడ్యూసర్ అవడానికి ఆయన ఇమేజ్ ఉపయోగపడింది. ఒకే కుటుంబం. ఇందులో అల్లు అర్జున్ తన తాత పేరుని, తాత లెగసీని కాపాడుకోవాలని, నిలబెట్టాలి అని తాపత్రయపడుతున్నాడు, చేస్తున్నాడు. తప్పే ఉంది, దీంట్లో తప్పేం లేదు కదా. దీంట్లో మెగా కోపం రావాల్సింది కానీ మెగా ఫ్యాన్స్ కోపం రావాల్సిన అవసరం ఉంది. పిచ్చి అర్థం పర్థం లేని ఏదో చిల్లర ఆలోచనలు తప్పితే ఇప్పుడు కాదు. ఓకే సార్, ఇక తండేల్ సినిమా విషయానికి వచ్చేసరికి ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి అప్లోజ్ వచ్చాయి. అండ్ సాంగ్స్ అయితే ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్ని చూసుకుంటే ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ కాబట్టి, సో మీ ఒపీనియన్ లో ఈ సినిమా రిజల్ట్స్ ఏ విధంగా ఉండే రకంగా, అంటే మీ ఒపీనియన్ లో? నా ఒపీనియన్ మిక్స్డ్ గా ఉందమ్మా. అది సి బేస్డ్, సి అనే చోట ఆల్రెడీ చూశారు.
ఇప్పుడు దేవర కన్నా సి బేస్డ్ మ్యాటర్ లో వీళ్ళు ఎంత బాగా చేశారు. ఇప్పుడు పెద్ద సి బేస్డ్ మ్యాటర్ లో దేవర బ్రహ్మాండం తీశారు, ఎక్స్ట్రాడినరీ తీశారు. అసలు కళ్ళుకు చెమగలు అలా బయలుగా మెల చేశారు. ఇప్పుడు దాన్ని మించి వీళ్ళు చేశారా, దాన్ని మించి ఉందా సముద్ర బేస్ మ్యాటర్, అది చూడాలి. అది లేకపోతే చూసిన దాంట్లో తక్కువ అనుకో, అది అంత బాగా చేయలేదు అన్నారంటే పోతుంది. సో మిక్స్డ్, నాకు చూడాలి, వెయిట్ అండ్ సీ. దాన్ని గ్యారంటీ చెప్పలేము, అటు ఇటు చెప్పలేని పరిస్థితి. ట్రైలర్ అయితే బాగుంది కానీ సిబిఎస్ఈ ఎక్కువ కనపడుతుంది. ఇది సిబిఎస్ఈ కదా ముందు వచ్చిన దాంట్లో దేవర హైయెస్ట్ దీంట్లో తీశారు, ఇంటెన్సిటీతో తీశారు. ఆ ఇంటెన్సిటీ దీంట్లో ఉందా లేదా, అసలు ఉన్న ట్రైలర్ లోనే కానీ నిజంగా సిబిఎస్ఈ అంత పెద్ద విషయం కాదు, వేరే మ్యాటర్ ఉందా, ఇవన్నీ చూడాలి. చూస్తే కానీ ట్రైలర్ చూసి చెప్పే పద్ధతిలో లేదు, అది సినిమా చూసి కానీ చెప్పలేదు. అండ్ సార్, శ్రీతేజ్ మన తెలుసు సంధ్య థియేటర్ లో ఇష్యూలో అప్పుడు గాయపడ్డాడు, హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు, కోలుకుంటున్నారు కూడా చెప్తున్నారు. నిన్న బన్నీవాస్ గారు వెళ్ళారు, అయితే ఆయన మాట్లాడుతూ అవసరమైతే మేము విదేశాలకు కూడా తీసుకెళ్తానని చెప్పేస్తారు. మరి ఆ స్థితి ఉందా విదేశాలకు తీసుకెళ్లేంత, ఇంకా అంటే కోలుకోలేదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మరి ఇప్పటి వరకు అయితే శ్రీతేజ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి విదేశాలకు ఏమన్నా తీసుకెళ్తారు. ఆ రోజు చెప్పాడు, ఆ రోజు అర్జున్ చెప్పేశాడు కదా, ఆ పిల్లాడి మాక్సిమం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా ఎంత అవసరం అయితే అంత నిలబడతాను అన్నాడు. ఆ పిల్లడి తర్వాత కూడా భవిష్యత్తులో కూడా అతను ఏం అవ్వాలనుకున్నా దానికి కావాల్సిన సహాయ కుటుంబానికి చేస్తానని కూడా చెప్పాడు కదా. అది చెప్పిన మాట కట్టుబడి ఉన్నారు. అది డాక్టర్స్ చెప్పాలి, విదేశాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదు, ఇంకా ఇప్పుడు కోలుకుంటున్నాడు, ఇంకా పూర్తిగా కోలుకుంటాడు, డాక్టర్స్ చెప్పే దీన్ని బట్టి ఉంటుంది. వీళ్ళ నిర్ణయాలు మేము తీసుకెళ్ళమంటేనో కాదు కదా, వీళ్ళు తీసుకెళ్తారు అవసరం అయితే. ఆ అవసరం ఉందా అనేది డాక్టర్లు చెప్పాలి. డాక్టర్లు చెప్తే లేదండి ఇక్కడ అయిపోయింది, మ్యాక్సిమం చేసాం, ఇక్కడ కాదు విదేశీలకు వెళ్తే కానీ విదేశంలో కానీ దీని ట్రీట్మెంట్ కుదరదు అని చెప్పి అనుకో తీసుకెళ్తారు. దానికి అవసరమైంది అర్జున్ అండగా నిలబడతానని చెప్పాడు. దాంట్లో రెండో వాక్యం లేదు, రెండో మాట లేదు. రాజకీయ నాయకుల్లాగా కాదు కదా, ఇస్తామని చెప్పి చెక్కుల కోసం తిప్పించుకుంటాం, అలా చేయడు కదా. అలా చేసే మనిషి కాదు, చేసే అవసరం లేదు. చేస్తా లేకపోతే చెప్పాలి, చేస్తానన్నాడు, చేస్తాడు అంతే. ఓకే సార్.